మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఈ డోర్ ఏంటి లాక్ చేసింది? తేజ, మీ తమ్ముడేంటి స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నాడు? నాకు అదే అర్థం కావడం లేదు మధు. అన్నయ్య, వదినా, అన్నయ్య, వదినా, మిమ్మల్ని ఏం చేద్దాం మధు? ముందు ఏదో ఒకటి చేద్దాం. పద పద పద. అన్నయ్య, వస్తున్నా వస్తున్నా. వదినా. తమ్ముడు ఏంట్రా? మరిది గారు మీరేంటి ఈ స్టోర్ రూమ్ దగ్గర ఉన్నారు? వదినా, నాకు అర్జెంట్గా ఈ స్టోర్ రూమ్ కీస్ కావాలి. అరే యష్, ఈ స్టోర్ రూమ్ కీస్ నీకు ఇప్పుడు ఎందుకురా? నాకు కావాలని చెప్పాను కదా అన్నయ్య, తొందరగా వెళ్ళి తీసుకురండి. రూమ్ లోపల అంతా డస్ట్ ఉందిరా. నువ్వు డోర్ ఓపెన్ చేస్తే ఆ డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది, మనకే ప్రాబ్లం అవుతుంది. అన్నయ్య, డస్ట్ ఉన్నా ప్రాబ్లం లేదు, డోర్ ఓపెన్ చేయాలి, లేదంటే నాకు ప్రాబ్లం అవుతుంది. మీకు ప్రాబ్లం ఏంటి? ఏమింది మరిది గారు? అమ్మ కనిపించట్లేదని పాంప్లెట్స్ ప్రింట్ చేయించాలి కదా వదినా. అవును, సిటీలో ఇంకా చాలా ప్లేసుల్లో ఆ పాంప్లెట్ అంటించలేదు. నా రూమ్లో చూస్తే ఒకే ఒక్క పాంప్లెట్ ఉంది. అది తీసుకుని ఇంకొన్ని ప్రింట్ చేయిద్దామని బయటికి వెళ్తుంటే ఆ పాంప్లెట్ గాలికి ఎగిరి ఇదిగో ఈ స్టోర్ రూమ్ లోపలికి వెళ్ళింది. అందుకే కీస్ కావాలంటున్నాను. వెళ్ళి తీసుకురా అన్నయ్య. సరేరా, నువ్వు వెళ్ళి అమ్మని వెతుకుతూ ఉండు. నువ్వు వచ్చేసరికి నేను పాంప్లెట్ తీసి ఇచ్చేస్తాను. అన్నయ్య, నా పనే పాంప్లెట్తో అన్నయ్య. నేను ఇంతగా అడుగుతున్నా, ఎందుకు ఈ స్టోర్ రూమ్ కీస్ ఇవ్వకుండా టెన్షన్ పడుతున్నారు? అసలు ఏముంది రూమ్లో? ఏం లేదు. చెప్పండి వదినా, ఎందుకు కంగారు పడుతున్నారు? అయ్యో, మేమేం టెన్షన్ పెట్టలేదు మరిది గారు. అయినా ఈ రూమ్ లో ఏముంటాయి? పనికిరాని సామాన్లు తప్ప. మరెందుకు కీస్ తెమ్మంటే తేవట్లేదు? తేజ, వెళ్ళు, వెళ్ళి కీస్ తీసుకునిరా, వెళ్ళు. అలాగే. నీకెందుకు లేరా శ్రమ? నేను ఓపెన్ చేస్తాలే, నువ్వు వెళ్ళరా. ఎంతసేపు అన్నయ్యా? కానివ్వు. తీస్తున్నా.
మత్తు కలిపిన ఫుడ్ తిని వెళ్ళి పడిపోయారు. హలో, చెప్పండి సింధు గారు. ప్లాన్ వర్కౌట్ అయింది. నువ్వు వెంటనే లోపలికి వచ్చే ఆదిత్య. సరే మేడం, వచ్చేస్తున్నా. ఆదిత్య, మనం అనుకున్నట్టు వీళ్ళు మత్తులోకి వెళ్లారు. పద, మనం వెళ్ళి స్వాతిని వెతుకుదాం. పద. స్వాతి, 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 స్వాతి లే. ఎవరు నువ్వు? స్వాతి, స్వాతి భయపడకు. నేను సింధుని. నిన్ను కాపాడడానికే ఈ గెటప్ వేసుకుని వచ్చాను. స్వాతి, ఏడవకు స్వాతి. మేడం, నన్ను కాపాడడానికి వచ్చారా మేడం? నేను రావడమే కాదు, నాతో పాటు ఎవరొచ్చారో చూడు. ఆదిత్య, ఆదిత్య. స్వాతి, నీకేం కాలేదు కదా? స్వాతి, ఏడవకు స్వాతి, నేను వచ్చేసాను కదా. నీకేం కాదు స్వాతి, నేను వచ్చేసాను కదా. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు ఆదిత్య. స్వాతి, నువ్వు ఓకే కదా? మేడం, నా ఫోన్ ఆ పొలిటీషియన్ ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర ఉంది. అందులో వీడియో